హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. ఈరోజు మనం ఒక స్పెషల్ లాగ్లో వచ్చానండి మీ ముందుకి. ఇది ఏం టెంపుల్ అని అందరూ ఆశ్చర్యపోతున్నారా? మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మధురైకి వెళ్ళామండి లాస్ట్ వీక్. మధురై అండ్ రామేశ్వరం అమ్మవారి గుడి ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. తమిళనాడులో ఉన్న ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో ఈ మధురై టెంపుల్ కూడా ఒకటనమాట. ఈ టెంపుల్లో ఉండే శిల్పకళను చూస్తే మనకి కళ్ళు అలాగే జీయల్మంటాయి. అంత బాగా చెక్కుంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. 4 రాజగోపురాల్లో అమ్మవారి గుడి కానీ ఎంతో బాగుంటుంది. అక్కడి నుంచి మేము రామేశ్వరం కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట. సో ఈరోజు మనం చూడబోయే వీడియో మధురై అండ్ రామేశ్వరం టెంపుల్స్ స్పెషల్ టెంపుల్ లాగా మీకోసం. చెన్నైలో అంబత్తూరు నుంచి నేను బయలుదేరి సెంట్రల్కి బయలుదేరానండి. యాక్చువల్లీ ఈ ప్లాన్ సడన్గా వేసామన్నమాట. మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంటే నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. సో అందువల్ల నేను కూడా వాళ్ళతో కలిసి టెంపుల్కి బయలుదేరాను. నైట్ 10:30కి మాకు ట్రైను. సో నైట్ 10:30కి మేము చెన్నైలో బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి మధురై జంక్షన్కి దిగేసామన్నమాట. ఇంకా మేము తీసుకున్న రూమ్ అయితే స్టేషన్ నుంచి చాలా పక్కనండి. అందుకని ఆటోలోనే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళి రిఫ్రెష్ అయిపోయి బాగా ఫ్రెష్గా రెడీ అయిపోయి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోవాలి కదా. ఫస్ట్ మనం ఊరికి వెళ్ళామంటేనే అమ్మవారిని చూడాలనిపిస్తుంటుంది మనకి. అందువల్ల మేము త్వరగా రెడీ అయిపోయి అమ్మవారి గుడికి బయలుదేరేసాము. చూడండి గుడి అయితే ఎంత బాగుందో. అసలు మనకి చూడడానికి 2 కళ్ళు అయితే చాలు, అంత బాగుంటుంది. ఈ కోవిడ్ వల్ల ఏమో టెంపుల్ దగ్గర షాపింగ్ చాలా తగ్గించేస్తున్నారండి. నేను ఇంతకుముందు చాలాసార్లు టెంపుల్కి వెళ్ళాను. ఎక్కడ చూసినా మనకి అంగళ్ళే ఉంటాయి. బట్ కోవిడ్ వల్ల చాలా స్ట్రిక్ట్ చేసేసారు. అంగళ్ళు కూడా చాలా తక్కువ పెట్టున్నారు. మాడవీధులు అయితే కుప్పలు కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళు ఇంతకుముందు. కానీ ఇప్పుడు మాకైతే అక్కడ అంతగా ఏం కనపడలేదు. అండ్ మధురైలో ఫేమస్ ఈ ఇత్తడి ఫిల్టర్లో కుంభకోణం డిగ్రీ కాఫీ అనమాట. అది కూడా తాగేసి ఎంజాయ్ చేసేసి ఇంకా చక్కగా ఫోన్లు అన్నీ మేము స్టాండ్లో పెట్టేసి టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల మనకి ఆ వీడియో చాలా తక్కువ తీసానండి మధురై టెంపుల్లో. మేమున్న రూమ్ నుంచి టెంపుల్ వ్యూ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. మేమున్న రూమ్ పేరే టెంపుల్ వ్యూ. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. మీరు ఎవరైనా వెళ్ళినా కూడా అక్కడ స్టే చేయొచ్చు. చాలా బాగుంది అకామిడేషను. అండ్ పక్క రోజు మార్నింగ్ ఇంకా అందరం మళ్ళీ లేచి రిఫ్రెష్ అయిపోయి మధురైలో ఉండే పడముద్దు చోలకి బయలుదేరాము. ఈ గుడి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి గుడి. అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరుపడేవీడులో ఇది ఒకటి అనమాట. ఆరుపడేవీడులో సుబ్రహ్మణ్య స్వామిలో ఇది చాలా ప్రసిద్ధమైంది. మధురలోనే 2 గుళ్ళు ఉన్నాయి. ఒకటి వచ్చి తిరుపరగుండ్రం, ఇంకొకటి పడముదుర్చోలై. మనం ఇప్పుడు పడముదుర్చోలై గుడికి వెళ్తున్నాము. నేను ఆల్రెడీ మీకు తిరుత్తణి వ్లాగ్లో చెప్పున్నాను కదా. మోస్ట్లీ 6లో ఇది ఒకటి వస్తుంది. ఇది మధురై నుంచి దాదాపు మనం 1 hour జర్నీ చేయాల్సి ఉంటుంది. వెహికల్ అయినా వెళ్ళొచ్చు, బస్సులో అయినా వెళ్ళొచ్చు, ఆటోలో అయినా వెళ్ళొచ్చు, మన ఇష్టం అనమాట. మాకైతే 1 hour పట్టింది బయలుదేరి అక్కడికి వెళ్ళడానికి. చాలా ఎండగా ఉండిందండి మధురై. అనుకుంటున్నాం కానీ మార్చికే చాలా బాగా ఎండగా ఉండింది. ఈ పడముది చోలై కిందనే అడగర్ టెంపుల్ ఉంటుందండి. అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అనమాట. అది మేము వెళ్ళేప్పటికీ వాళ్ళు లాక్ చేసేస్తున్నారు. ఈవినింగ్ 4కే తెరుస్తామన్నారు. అందువల్ల మేము నేరుగా పడముది చోలై టెంపుల్కి వెళ్ళి చూసుకొని వచ్చేసాము. ఈ కొండ మీదకి వెళ్ళాలంటే ఇది చాలా చిన్న కొండ. జస్ట్ 5 minutes ఉంటే కూడా ఎక్కువేను జర్నీ. కానీ మన ఓన్ వెహికల్ లేదా బస్సులో మాత్రమే వెళ్ళాలండి. ఆటోలో అయితే వెళ్ళవన్నమాట. అందువల్ల మేము వెళ్ళింది ఆటోలో కాబట్టి అక్కడ దిగేసి బస్సులో వెళ్ళాము. అక్కడ ఈ సూపర్ షాట్ క్యాచ్ చేశానండి. ఒక కోతి కుల్ఫీ వేసింది. ఎంత చక్కగా కూర్చొని తింటుండింది అంటే అసలు చెప్పలేను. ప్లస్ నేను వీడియో తీస్తుంటే అదంటే జస్ట్ టర్న్ అయిపోయింది బ్యాక్ సైడు. ఇలా మేము వెయిట్ చేస్తుంటేనే మాకు బస్సులో వచ్చేసింది. దాదాపు 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. గవర్నమెంట్ వెహికల్స్ అనమాట ఇది. ఒక మనిషికి 10 rupees తీసుకుంటారు. అలాగే మేము క్యూలో మూవ్ అవుతూ దాదాపు ఒక 1 hour తర్వాత ఈ బస్సు ఎక్కేసి పైన కొండ మీదకి వెళ్ళిపోయాము. బస్సు ఫుల్ లోడ్ అయిన తర్వాతనే వాడు కొండ ఎక్కిస్తున్నాడండి. నిజంగా చాలా గవర్నమెంట్ బాగా మెయింటైన్ చేస్తుంది. మోస్ట్లీ 3 to 4 buses ఎవ్రీ 5 minutesకి ఒకటి వస్తున్నది అనమాట. అంత రష్గా ఉండింది ఆ వేళ. మేము సాటర్డే సండే ప్లాన్ చేసుకొని వెళ్ళినందునే ఏమో ప్రతి టెంపుల్లో కూడా హెవీ రష్ ఉండింది. జనరల్గా ఈ గుళ్ళలో అయితే ఎవరు ఉండరండి. ఇంతసేపు కూడా పట్టదు. మేము ఎవరు వెళ్తే మనం మాత్రమే ఉంటాము. కానీ ఈసారి అంత రష్గా ఉండింది. లోపల పోయి చూస్తే ఇంకా సరైన రష్. దర్శనం బాగా 3 to 4 hours పడుతున్నారు. అందువల్ల మేము స్పెషల్ టికెట్ 100 rupees అని చెప్పారు. దాన్ని తీసుకొని వెళ్ళిపోయాము. అదైతే నేరుగా స్వామి దగ్గరికే తీసుకెళ్తున్నారు. ఇంత కష్టపడి వెళ్తే అక్కడ మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సుబ్రహ్మణ్య స్వామికి ఆ వేళ విభూది కాపు వేసి ఎంత బాగుండిందో చెప్పలేను. స్వామి అట్టే కళ్ళలో నిలిచిపోయాడండి. కష్టపడితే ఫలితం దక్కుతుంది అంటారు కదా. అలాగా మాకు ఇంత కష్టపడి మేము జర్నీ చేసిన దానికి స్వామి దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగిందనమాట. అంటే అప్పటికే మధ్యాహ్నం 1 పైన అయిపోయిన టెంపుల్. అది అడవుల్లో ఉన్నట్టుగా ఉంటుందండి గుడి. చాలా బాగుంటుంది. ఇంకా అందరం అక్కడ నిల్చుకొని ఒకసారి ఫోటో తీసేసుకొని
ఇంకా మదురైకి రిటర్న్ అయిపోయాము. మదురైలో మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేయాలి కదా, ఎందుకంటే అక్కడ కొండ దిగినంత పెద్ద లంచ్ బాగోదంట. అందువల్ల మేము మళ్ళీ తిరిగి యాజ్ యూజువల్ అదే బస్సులోనే వెయిట్ చేసి బస్సు వచ్చేదాకుండి అక్కడి నుంచి బస్సులోనే కిందకి దిగేసామండి. కొండ దిగేసి మళ్ళీ మేము మాట్లాడుకున్న ఆటోలోనే తిరిగి రిటర్న్ అయిపోయాం మదురైకి. మధ్యాహ్నం మేము వచ్చి అడయార్ ఆనంద్ భవన్ ఫేమస్ అండి, అక్కడే భోజనం చేసుకొని వచ్చేసాము. ఇంకెక్కడ మేము హోటల్స్ అయితే మార్చలేదు, ఎందుకంటే మదురై మొత్తం బాయిల్డ్ రైసే ఉంటుంది కదా, మనకు అంత అలవాట్లేదు కాబట్టి ఏదో ఒక్కరోజు భోజనం, మిగతా అన్ని పూట్ల టిఫిన్ తింటున్నాము. ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చి రిఫ్రెష్ అయిపోయి నైటు తిరుపతి గుండ్రం బయలుదేరాం. మా అదృష్టం ఆ వేళ కృతికా నక్షత్రం అంట. సుబ్రహ్మణ్య స్వామి గుడిలో చాలా బాగా అలంకారం చేస్తున్నారు. మామూలుగా అయితే అంత ఇంత కాదు, అంత బాగుండింది అలంకారం గుడికి. ఇంకా మనం అక్కడ నుంచి స్వామి దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళి, ఇక్కడ కూడా సరైన రష్ అండి, సేమ్ అదే 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. చూస్తున్నారా టెంపుల్ మీకు కనిపిస్తుంది కదా. ముందు ఈ షామ్యాన అంత అలంకారం వల్ల మీకు టెంపుల్ అంత బాగా తెలియలేదు. ఇంకా రిటర్న్లో మదురైలో ఫేమస్ జిగర్తండ, ఈ ఫేమస్ జిగర్తండ అనే షాపులో ఇంకా ఫేమస్ అంట. మదురైకి పోతే ఎవరైనా తినకుండా ఇది రానే రారు, అంత బాగుంటుందండి మదురై ఫేమస్ జిగర్తండ అనేది. అది మీకు ఎలా చెప్పేది, ఐస్ క్రీమ్ కాదు, అట్టని మిల్క్ షేక్ కాదు, అన్ని మిక్స్ అయి ఉంటుందన్నమాట. సో నేను అది పనిగా ఆ షాప్కి వెళ్ళి అక్కడ జిగర్తండ అని టేస్ట్ చేసి వచ్చేసాను. అద్భుతంగా ఉండింది. ఖచ్చితంగా మీరు కూడా మదురైకి వెళ్తే ఈ ఫేమస్ షాప్లోనే జిగర్తండ తినండి, ఇంకెక్కడా కాదు. సో అక్కడి నుంచి పక్క రోజు ఇంక మనం రామేశ్వరం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి వెహికల్ తీసుకుని రామేశ్వరం బయలుదేరేస్తాం. ఇది వచ్చి తెప్పకొలం, మదురై అమ్మవారికి ఇక్కడ తెప్పోత్సవం జరిపిస్తారంట. ఇది చూసుకుంటూ మేము రామేశ్వరం బయలుదేరేసాము. అక్కడి నుంచి దాదాపు 150-170 కిలోమీటర్స్ ఉంటుందండి, అంటే 3 అవర్స్ పట్టింది మాకు వెహికల్లో జర్నీ. రోడ్ అయితే చాలా బాగుండింది. యాక్చువల్లీ మేము ట్రైన్లో పోదాం అనుకున్నాం, బట్ అక్కడ పంబన్ బ్రిడ్జ్ని రిపేర్ చేస్తున్నారు, అందువల్ల మేము ట్రైన్లో వెళ్ళలేకపోయామన్నమాట. క్యాబ్ ఒక రోజు అప్ అండ్ డౌన్కి 7K అడిగారండి, ఇంక్లూడింగ్ ధనుష్కోటి అన్నీ కూడా చూపించి తీసుకొచ్చేస్తారనమాట. సో మేము ఇంకా క్యాబ్ని బుక్ చేసుకొని అందరం బయలుదేరేసాము. అసలు నిజంగా జర్నీ అయితే చాలా బాగుండింది, ఎందుకంటే రోడ్డు అంత బాగుండింది అనమాట. జస్ట్ 3 to 4 అవర్స్ లోపల వెళ్ళిపోయాము. రామేశ్వరం రీచ్ అయ్యేటప్పుడే మనకి పంబన్ బ్రిడ్జ్ వస్తుంది. సరే ఇదేనండి పంబన్ బ్రిడ్జ్, ఆల్రెడీ ఓల్డ్ది ఇదనమాట, ఎల్లోగా కనిపిస్తుంది. ఇది కొత్తగా కడుతున్నారు. ఇది ఖచ్చితంగా 6 months పైన పడుతుందని చెప్పారు కంప్లీట్ అవ్వడానికి. సో ఇది పాతది, చాలా రోజులైంది కదా కన్స్ట్రక్షన్ అయ్యి, అందువల్ల కొత్తది కడుతున్నారంట. మాకు డ్రైవర్ కూడా చాలా మంచి ఆయన దొరికాడండి, చాలా చక్కగా అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తున్నాడు. ఒక పక్క బంగాళాఖాతం, ఇంకో పక్క హిందూ మహాసముద్రం అని చెప్తూ వచ్చాడు. ఏదైనా షిప్ వచ్చినప్పుడు ఈ ఎల్లోగా ఉన్న బ్రిడ్జిని ఓపెన్ చేస్తే షిప్లు దాని కింద నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు చూడండి, ఇప్పుడైతే ఇది రిపేర్ వల్ల మీకు ఏం ప్రాబ్లం లేదు. ఒక చిన్న బోట్ వస్తుండింది. ఈ చేపలు పట్టే వాళ్ళు ఎక్కువ అండి అక్కడ. రామేశ్వరం ఎంటర్ అయిపోతేనే మనకు అర్థమైపోతుంది. చేపలు పట్టే వాళ్ళు మొత్తం పడవలు, బోట్లన్నీ కూడా ఫుల్గా నిండిపోయి ఉంటాయి. ఈ పక్క చూసారంటే కంప్లీట్గా అవే బోట్లు, ఎన్ని బోట్లు ఉన్నాయో చూసారా, చాలా బాగా తెలుస్తుంది కదా మనకి. ఇది సముద్ర నీళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా తెలుస్తున్నాయో మనకి. నేను పైనుంచి వీడియో తీశాను, చాలా మనకి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి వాటరు. ఎండ అయితే ఒక రేంజ్లో ఉండింది, కళ్ళు అట్టే మూతలు పడిపోతున్నాయి అనమాట మనకి. ఇంకా ఎక్కువసేపు మేము ఆ రోడ్లో బ్రిడ్జ్ మీద ఉండకుండా బయలుదేరి రామేశ్వరం చేరేసాము. రామేశ్వరంలో చిన్న స్థలాలు ఉన్నాయండి, స్థల పురాణాలు ఎక్కువ వాటికి. ఒకటి వచ్చి ఫ్లోటింగ్ స్టోన్ అనేది టెంపుల్ ఒకటి ఉన్నది, ఒకటి రామన్ తీర్థం, లక్ష్మణ్ తీర్థం అని ఇలా చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి వాటిని అన్నింటి చూసుకొని రామపాదం అనేది ఒకటి కూడా ఉంటుంది, అది కూడా వెళ్ళాము. ఇది వచ్చి నటరాజస్వామి గుడి అనమాట, ఇది కూడా చాలా బాగుండింది. సేతు కట్టేటప్పుడు ఉపయోగించిన రాళ్ళు అంటండి, ఆ ఫ్లోటింగ్ స్టోన్ అనే గుడిలో ఉంటుంది. అప్పుడు వాడిన రాయి అది నీళ్ళలో తేలుతుంటుంది. మనం కానీ ఒక చిన్న రాయి వేస్తుంటే అది మునిగిపోతుంటుంది. తర్వాత ఇది రాముని పాదం పెట్టిన స్థలం అంటారు, రామపాదం స్థలం. ఇక్కడి నుంచి మీకు టెంపుల్ కానీ సముద్రం కానీ అన్నీ కనిపిస్తాయి. రామేశ్వరం మొత్తం ఒక వ్యూ వచ్చేస్తుంది అనమాట. ఇంకా చూసుకొని మేము ధనుష్కోటికి బయలుదేరాము. ధనుష్కోటి చూసారా, 2 సముద్రాలు కలిసే స్థలం. లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఈజీగా తేడా. అంటే బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం 2 కలుస్తున్నాయి అనమాట. ఇక్కడైతే ఎండ అసలు ఎట్టుండిందంటే చెప్పలేనండి, కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉండింది.
అండ్ లోతు కూడా చాలా ఎక్కువగా ఉండింది. స్పీడ్ అలలు అంత బాగా వస్తున్నాయి, ఎవరు నీళ్ళలోకి దిగలేదు. పైపైనే ఫోటోలు తీసుకొని బయలుదేరేసి వచ్చేస్తున్నారు అనమాట. మేము అక్కడైతే ఒక 5 నిమిషాలు కూడా ఉండలేకపోయాము. జర్నీ అయితే దాదాపు ½ అన్ అవర్ పట్టింది కదా ధనుష్కోటికి. అక్కడ వాతావరణం అసలు ఏమాత్రం మనం ఉండేటట్టుగానే లేదు, అంత ఎండ అనమాట. ఇంకా మేము చకచక పోయి సముద్రాన్ని చూసేసుకొని ఒకసారి రిటర్న్ అయిపోయాము అదే స్పీడ్లో. చాలా ఎండగా ఉండిందండి. చూస్తున్నారా, ఇది 1964లో అప్పుడు మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ ధనుష్కోటి దగ్గర ఊరంతా మునిగిపోయిందంట. చర్చిలు, ఇంకా స్కూళ్ళు, రైల్వే స్టేషన్ అన్నీ కూడా మునిగిపోయినాయంట. మీకు చూసామంటే చిన్న చిన్న పురాతన వస్తువులుగా కనిపిస్తుంటాయి. అది కూడా నేను వీడియో చూశాను, చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఇవంతా ఊర్లటండి ఒకప్పుడు, అవి దిబ్బలు దిబ్బలుగా తయారైపోయినాయి. డ్రైవర్ మాకు స్లో చేసి మరీ చూపించాడండి. ఇదైతే చర్చ్ అంట, అప్పుడు సముద్రంలో నీళ్ళలు వచ్చినప్పుడు కొట్టుకోమింది. చూస్తున్నారా గోడలు ఎలా తెలుస్తున్నదో, అది వచ్చి చర్చ్ అంటండి. ఇటుపక్క చర్చికి ఆపోజిట్లో రైల్వే స్టేషన్ కూడా ఉన్నదంట. ఇలాగే చిన్న చిన్న గోడలు అలా ఉండింది మనకి, మీకు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది కదా. ఇంకా అక్కడి నుంచి మేము ఇలాగే చూసుకుంటూ సముద్రానికి బయలుదేరేసాము. అంటే రామేశ్వరం, అక్కడి నుంచి మళ్ళీ ఒక 20-25 మినిట్స్ జర్నీ అనమాట. రామేశ్వరంకి వచ్చేసిన తర్వాత ఇంకా సముద్ర స్నానం చేయడానికి బయలుదేరేసామండి. ధనుష్కోటి ఇంత ఎండ ఉంటుందని నేనైతే అసలు అనుకోలేదు. ఇంకా అక్కడి నుంచి రామేశ్వరంకి వచ్చేసి సముద్ర స్నానాలు చేసేసాము. సముద్ర స్నానం చేసి దేవుడి దర్శనానికి బయలుదేరామండి. రామేశ్వరంలో ఫేమస్ సముద్ర స్నానమే కదా, ఎంతమంది అక్కడ స్నానాలు చేస్తున్నారో చెప్పలేము. అందరం కలిసి చక్కగా సముద్ర స్నానం చేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసాము. మా అమ్మ కూడా మేము సముద్ర స్నానం చేయించామండి. పెద్ద ఆవిడ నీళ్ళు చల్లుకుంటుంది కానీ మళ్ళీ తనే హుషారుగా వచ్చింది. పల్లెలు ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి సముద్ర స్నానం చేసేసి వెళ్ళిపోతామని మా అమ్మగారు కూడా వచ్చింది. అందరూ మునకలు వేసుకుంటూ చక్కగా అదొక ఎంటర్టైన్మెంట్ అనమాట. చాలా బాగుండింది, అందరం చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. అలాగే తడిగుడ్డలతోనే ఇంకా మేము గుళ్ళోకి వెళ్ళిపోయామండి. గుళ్ళోకి వెళ్ళి అక్కడ మళ్ళీ బావుల స్నానం చేయాలి కదా. రామేశ్వరం ఫేమసే బావుల స్నానం. బావుల స్నానం అంటే 22 బావులు ఉంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బకెట్ నీళ్ళు పోయాలంటే 100 రూపీస్ తీసుకుంటారండి వాళ్ళ టికెట్. తీసుకునేసి మేమందరం కూడా చక్కగా స్నానాలు చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. లోపల బావుల్లో వరుసగా అన్నిట్లో ఒక్కొక్క బకెట్తో పట్టి మనిషిని మాడుకొని వెళ్ళిపోవాలి మనం, పోసేస్తారు, స్నానాలు చేయించేస్తారు. మొత్తం 22 బావులు అనమాట లెక్క. అక్కడ నేను ఆయనే బావులు నీళ్ళు పోసాయని అడిగితే ఒక వీడియో తీసి పంపించాడు. గుడిలోకి సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అండి. ఇంకా అన్ని బావులు స్నానం అయిపోయిన తర్వాత ఫస్ట్ సముద్ర స్నానం, తర్వాత బావుల స్నానం, ఈ 2 స్నానాలు అయిపోయిన తర్వాత గుడి లోపలే మనకి డ్రెస్ చేంజ్ చేసుకొని రూమ్స్ ఉంటాయన్నమాట. మగవాళ్ళకి సపరేట్గా, ఆడవాళ్ళకి సపరేట్గా డ్రెస్సింగ్ రూమ్ ఉంటుందండి. మేము ఇంకందరం డ్రెస్సింగ్ చేంజ్ చేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. రామేశ్వరం గుడి కూడా చాలా బాగుంటుందండి. లోపల చాలా పెద్దది. బయటకు వచ్చేటికి మాకు బాగా సన్సెట్ లాగా అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసి అందరం స్వామివారికి ఇంకొకసారి దర్శనం చేసుకొని ఇంకా అందరం బయలుదేరేసాము. అంటే మేము నైట్కి మళ్ళీ చెన్నైకి వచ్చేయాలి. రామేశ్వరం నుంచి మదురైకి వచ్చి మదురై నుంచి మేము చెన్నైకి బయలుదేరాలన్నమాట. సో ఎవరైనా కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు తప్పకుండా రామేశ్వరం వెళ్ళాలని చెప్తారండి. అందువల్ల మేము కాశీకి వెళ్ళొచ్చి చాలా ఏళ్ళైంది, ఇప్పుడు రామేశ్వరంకి వెళ్ళొచ్చాము. కోవిడ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాము కదా మనం అందరం, జర్నీలు చేయకుండా భయంతో ఇప్పుడిప్పుడే కొద్దిగా బయటకు వస్తున్నాము. సో ఇంకా నైట్ మేము వెహికల్లోనే మదురైకి వచ్చి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి బయలుదేరి వచ్చేసామండి. చూశారు కదా ఈ 2 లాక్స్ మదురై అండ్ రామేశ్వరం టెంపుల్స్. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చింటూ క్రియేషన్స్. ఇంకో కొత్త లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే, బాయ్ బాయ్.